అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత వరి కోత స్టార్ట్ చేద్దామని ఇంకా పొలం దగ్గరికి వచ్చినాము. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి చేత పంట వేసిన మంచి దిగుబడి వచ్చి అరకత్ బరకత్ మంచిగా ఉంటదనే ఒక నమ్మకము. నా చిన్న కొడుకు నిహాన్ అనురాధ నక్షత్రంలోనే పుట్టిండు. అందుకే పంటకి సంబంధించిన కొన్ని పనులు వాడి చేతనే చేపిస్తాం మేము. అట్లనే ఈ రోజు కూడా వరి కోత వాడితోనే స్టార్ట్ చేపించినాము. మేము వరి నాటు వేయడమే అందరికంటే చాలా లేట్ గా వేసినాము. మా చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ వరి కోత కోసేసిర్రు. ఎప్పుడు దేవుడి దయ కంటే నరుల ఏడుపు ఎక్కువైపోయింది మా మీద ఏడ్చి మాకు పంటనే వండకుండా చేసిర్రు. ఈసారి దేవుడు ముంచితే మునుగుతాం గానీ నరులు ముంచితే మునుగుతామా? అది జరుగుతుందా? నాకైతే నమ్మకం లేదు. పొట్టోని తల పొడుగోడు కొడితే పొడుగోని తల పోషమ్మ కొట్టింది అంటారు కదా. ఆ దేవుడు అనేవాడు ఉంటే అదే జరుగుతుందని నమ్ముతున్నా నేనైతే. కోసిన వరి కర్రలు తీసుకొచ్చి మా సోను బాబు చాలా తెలివిగా దేవుడి దగ్గర కొన్ని వేసి వస్తుండు. అసలు అంత ఆలోచన మాకు కూడా దట్టలేదు. ఇంకా కొన్ని వరి కర్రలు మూట కట్టుకొని తీసుకొస్తుండు ఇంటికి. అవెందుకు అని అడిగితే ఏం చెప్పిండో వినండి. అవెందుకు తీసుకొచ్చినావు? ఇంటికాడ పిట్టలు బుక్కడానికా? ఒకసారి ఇటు చూడు, ఇటు చెప్పు. ఇంటికాడ పిట్టలు బుక్కడానికి బాబు కొంచెం వరి తీసుకొచ్చిండు. అదైతే ఇంటికాడ పిట్టలు బుక్కడానికి కానీ కడతాడట. ఎంత మంచి ఆలోచనరా నీకు! మాకన్నా రావు నీకు వచ్చిన ఆలోచనలు.